నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరికీ ఉన్న హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయుర ఆరోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో, సుఖ సంతోషాలతో వదిలను కోరుకునండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మొట్టమొదటి చూస్తున్నారు అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ మనకి ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన వీడియోస్, అలాగే స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలంటే కనుక మీరు చక్కగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మనకి మోర్ దాన్ 400 వీడియోస్ ఉన్నాయండి. చక్కగా అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అయినటువంటి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా ఏదో ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది మీకు మన వీడియోస్లో. సో చక్కగా చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే కనుక ఈరోజు ముఖ్యమైనటువంటి వీడియో ఏంటంటే కంటి సమస్యలు. మెయిన్గా ఏంటంటే చాలామందికి బికాస్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే అందరూ కూడా కంపల్సరీగా ఫోన్ లేకపోతే పని అవ్వడం లేదు. సో ఫోన్స్ ఎక్కువగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. సో అలాగే సిస్టము, ల్యాప్టాప్లో అట్లా కూడా ఎక్కువసేపు ఏంటంటే మనము కంటిని ఎక్కువగా మనకి సిస్టమ్ మీద కూర్చొని చేయడం వల్ల, వర్క్ చేయడం వల్ల కూడా కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోవడం, కళ్ళు లాగడము, కళ్ళు స్ట్రెయిన్ అయిపోవడము. మెయిన్గా ఏంటంటే మనకి ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉందో అది డ్రై అయిపోతుందన్నమాట. సో రెటీనా దగ్గర ప్రాబ్లం రావడము, అట్లానే ఏంటంటే డయాబెటిక్ సంబంధించిన ప్రాబ్లం, షుగర్ ఉన్న వారికి, షుగర్ పేషెంట్స్కి ముఖ్యంగా రెటినోపతి అంటారనమాట. సో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా మెయిన్గా కంటికి సంబంధించిన ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అలాగే మెయిన్గా ఏంటంటే పిల్లలు కూడా పర్టికులర్గా ఏంటంటే ఎక్కువసేపు ఏంటంటే ఫోన్లో గేమ్స్ ఆడటము, ఫోన్లు చూడడం, వాటి వల్ల కూడా పిల్లలకి మెయిన్గా సైట్ ప్రాబ్లం, అంటే కళ్ళు విజన్ ఏదైతే ఉందో లో అయిపోవడము, తర్వాత క్లియర్ విజన్ కనిపించడం, బ్లర్గా ఉండడము, అట్లానే స్ట్రెయిన్ ఎక్కువ, ఐ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే చిన్న వయసులోనే ఈ స్పెట్స్ పెట్టుకునేటువంటి ప్రాబ్లం, అందరూ కూడా కంపల్సరీ స్పెట్స్ పెట్టుకునేటట్టు అయిపోతుంది. సో చదువుకునే పిల్లల్లో కూడా ఈ రేడియేషన్ వల్ల కూడా మనకి మెయిన్గా మెలటోనిన్ హార్మోన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి సెరటోనిన్, అలాగే మెలటోనిన్, ఇవన్నీ కూడా మనకి కంటికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సన్లైట్ నుంచి వచ్చేటువంటి లైట్ ద్వారా మన కంటి సమస్యలు ఏవైతే ఉంటాయో క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలోని న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో న్యాచురల్ మెథడ్స్, ట్రీట్మెంట్స్ మీకు చూపిస్తాను. అట్లానే అద్భుతమైన డివైన్ మంత్రం కూడా చెప్తానండి. అది రోజు చేసుకోండి. అద్భుతంగా ఏదైనా సరే మనము ఏదైనా కూడా న్యాచురల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ఫాలో అవ్వాలన్నా కూడా 21 డేస్ మటుకు నియమబద్ధంగా చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు కంటి సమస్యలు, ఎలాంటి కంటి సమస్య అయినా క్లియర్ చేసుకోవచ్చు. సో అలాగే కొన్ని పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా ఏంటంటే ఫోన్స్ అవి చూసుకునేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అట్లానే తర్వాత ఏం చేస్తారంటే కంపల్సరీగా రేడియేషన్ ఎఫెక్ట్ రాకుండా ఉండడం కోసం చేతితో మనం పట్టుకుంటాం కదండి, ఫోన్స్ అయి పట్టుకుంటాం కదా, పిల్లలు కూడా కంపల్సరీ ఏం చేస్తారంటే కొంచెం అయిపోయిన వెంటనే, అంటే చూడటం అయిపోయిన వెంటనే ఏం చేస్తారంటే బాగా హ్యాండ్ వాష్ చేసుకోండి. అంటే కొంచెం ఏం చేస్తారంటే ఉప్పు నీటితో అయినా సరే వాష్ చేసుకోండి, లేదంటే ఏదైనా హ్యాండ్ వాష్ అయినా శుభ్రంగా నీరు కడిగేసుకోవాలన్నమాట. చేతులు బాగా కడగాలన్నమాట. సో ఎందుకంటే ఈ టిప్స్ నుంచి మనకి టిప్స్లో మనకి 72,000 నాళ్ళు ఉంటాయన్నమాట. ఈ టిప్స్ ద్వారానే సెల్స్లోకి పెనిట్రేట్ అవుతుంది, మన బాడీలో సెల్స్లోని పెనిట్రేట్ అవుతుంది రేడియేషన్ అనేది. సో ఆ రేడియేషన్ ప్రివెంట్ చేయడం వల్ల కూడా మనం కొంతలో కొంత ఈ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో హెల్త్కి సంబంధించిన రేడియేషన్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్గా కంటి సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ తర్వాత మనకి చేతుల్లోనే ఈ 72,000 నాడుల్లో ఈ పాయింట్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ పాయింట్స్ దగ్గర చక్కగా ప్రెస్ చేసుకొని అద్భుతంగా పనిచేస్తాను. సో ఇక్కడ మనకి బైలేటరల్ అండి, 2 చేతుల్లో ఈ కరెక్ట్గా మనకి 2, సో ఫస్ట్ వేలు సెకండ్ వేలు మధ్యలో వస్తుందండి ఈ పాయింట్. ఓకేనా? సో చూపుడు వేలు అలాగే మధ్య వేలు మధ్యలో ఇక్కడ చూపిస్తాను, రెడ్ కలర్లో ఉంది కదండి ఈ పాయింట్, ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో డైలీ కూడా ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేయండి. ఇది ఐ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆప్టిక్ నర్వ్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అది డ్రైనెస్ తగ్గిస్తుంది. డ్రైనెస్ తగ్గించి చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? అట్లానే ఇది ఒక పాయింట్ అండి. తర్వాత మన కంటి దగ్గరే ఈ కింద చూస్తున్నారు కదా, కంటి కింద వస్తుంది అనమాట ఈ పాయింట్స్. ఇది డైలీ కూడా ఒక 60 టైమ్స్ ప్రెస్ చేయండి. అట్లానే ఈ పాయింట్ దగ్గర కూడా 60 టైమ్స్, 1 2 3 4. సో ఈ విధంగా ఇవి ఏమవుతుందంటే ఆక్సిజన్ బాగా అందుతుంది, ఐ స్ట్రెయిన్ అనేది తగ్గిస్తుంది అనమాట. తర్వాత విజన్ కూడా మనకి చక్కగా కనిపిస్తుంది బాగా. ఓకేనా? సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటంటే మనకి ఈ టిప్ దగ్గర వస్తుంది.
ఓకేనా. ఇది బొటనవేలు దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనకి ఫేస్ పార్ట్ అని చెప్తారు అనమాట. సో ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఈ ప్లేస్లో మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోద్ది రోజు కూడా. ఓకేనా. ఏ పాయింట్స్ అయినా కూడా 60 టైమ్స్ మనం ప్రెస్ చేయాలన్నమాట. ఓకేనా. సో 60 టైమ్స్ చక్కగా ప్రెస్ చేయండి. ఓకే. సో ఇది నెక్స్ట్ మంత్రం ఒకటి చెప్తానండి, అద్భుతమైనటువంటి మంత్రము. ఇది ఎలా చేయాలంటే ఈ మంత్రాన్ని కంపల్సరిగా మార్నింగ్ లేవంగానే, ఓకేనా, మార్నింగ్ లేవంగానే మనకి సన్లైట్ ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో సన్లైట్లో కొంచెం సేపు నించొని కళ్ళు మూసుకోవాలన్నమాట. కళ్ళు మూసుకోవాలి. 2 టైమింగ్స్లో మనం చేయాలి, మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా. సో కళ్ళు ఇట్లా మూసుకొని ఏం చెప్పాలంటే ఓం కేశవ పుండరీకాక్ష నమో నమః, ఓం కేశవ పుండరీకాక్ష నమో నమః. ఈ అద్భుతమైనటువంటి మంత్రం అది డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. ఈ మంత్రాన్ని 11 సార్లు చేసుకోండి. ఓకేనా. సో 11 సార్లు చేసుకోవాలి. చక్కగా ఏం చేస్తారంటే సన్లైట్ని చూడండి, ఫస్ట్ చూసి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని చక్కగా 11 సార్లు ఆ రేస్ ఏవైతే ఉంటాయో పడాలి. మెయిన్గా ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల 11 టైమ్స్ మనం చేయడం వల్ల అద్భుతమైనటువంటి మనకి అక్కడ సెరటోనిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ అంటారు, దాన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కూడా అంటారు. ఈ సెరటోనిన్ అనేది సన్లైట్ నుంచే వస్తుంది మనకి. అలాగే మనకి వైటమిన్ డి కూడా అబ్జార్ప్షన్ ఉంటుంది మనకి ఇది చేయడం వల్ల. సో ఈ సన్లైట్ ఏదైతే ఉందో అది మనకి పెనిట్రేట్ అయినప్పుడు నైట్ మనం పడుకునేటప్పుడు మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ కన్వర్ట్ అవుతుంది. సో సెరటోనిన్ కనుక పుష్కలంగా ఉన్నప్పుడే మనకు మెలటోనిన్ అనేది హార్మోను. ఈ మెలటోనిన్ అనేది ఏంటి, స్లీపింగ్ హార్మోన్. సో చక్కగా ఏమవుతుంది, ఈ మెలటోనిన్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఈ మెలటోనిన్ హార్మోన్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి స్లీప్ అన్నది చక్కగా వస్తుంది అన్నమాట. అలాగే రేడియేషన్ అన్నది కూడా తగ్గుతుంది. సో అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా మెయిన్గా ఏం చేస్తారంటే చక్కగా గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసేసిన తర్వాత చేతులు బాగా వాష్ చేసుకొని కళ్ళు కూడా కడుక్కోండి శుభ్రంగా. కడుక్కున్న తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఈ ఏదైనా సరే అలోవెరా జెల్ కానీ లేకపోతే ఈవెన్ రోజ్ వాటర్ అయినా సరే మీరు కొంచెం కాటన్లో డిప్ చేసేసుకొని కంటి దగ్గర పెట్టుకొని రిలాక్స్గా నిద్రపోండి. ఓకేనా. సో ఇలాగ ఇది చేసుకొని డైలీ కూడా ఒక 21 డేస్ మటుకు నియమబద్ధంగా ఈవినింగ్ టైం కూడా సేమ్ ఈ మంత్రాన్ని 11 టైమ్స్ చేయాలండి. ఈవినింగ్ 4 నుంచి 6 ఆ టైంలో, ఈ ప్రాంతం ఈ 2 అవర్స్ టైంలో. మార్నింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి 6 నుంచి 8 ఈ టైంలోనే మనము ఈ మంత్రాన్ని చేయాలి. ఆ టైంలోనే మనకి ఎక్కువగా ఈ సెరటోనిన్ అనేటువంటిది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ టైంలో చేయడం వల్ల మనకి కంటి సమస్యలు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అందుకనే మనకి సూర్య తర్పణం కూడా చెప్తా ఉంటారు. సూర్య తర్పణం చేయడం వల్ల కూడా ఎప్పుడైతే మనం సూర్య తర్పణం వాటర్ వేస్తాం కదండి, వాటర్ వేసేటప్పుడు ఆ వాటర్ దార ఏదైతే ఉందో దార చూడడం వల్ల కూడా మనకు అక్కడ ఆ ఎనర్జీ వల్ల కళ్ళులో ఆప్టిక్ నర్వ్ చక్కగా యాక్టివేట్ అవుతుంది. అట్లానే కంటి సమస్యలు ఎలాంటి కంటి సమస్య ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో